స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, సజీవుడా నీకు స్తోత్రాలయ. దినమంతా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు వందనాలు. ఏ మంచి మాలో లేకపోయినప్పటికీ మీ ఉన్నతమైన సంకల్పము అయ్యా, దుష్టుడు మమ్మల్ని ఎన్నో రీతులుగా కల్మషము చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ లోకంలో నీ అగ్ని కంచెను వేస్తూ దయగల తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. దుష్టుని సకల ప్రయత్నాలను నిర్వీర్యం చేసినందుకై నీకు స్తోత్రం. ఇచ్చిన క్షేమము కంచ కాపుదల కొరకాయ నీకు స్తోత్రములు. దైవమా దిగిరండి అయ్యా. ఈ సాయంకాల వేళ మీ పరిశుద్ధమైనటువంటి రక్తమును నామా మీద మీరు ప్రోక్షించండి అయ్యా. మమ్మల్ని శుద్ధులుగా మలచండి దేవా. నీకు స్తోత్ర. నీకు సాధ్యము యెహోవా. కృప చూపుటయందు ఐశ్వర్యవంతుడు అయిన దేవా, మీ కృపలో ఒకసారి మా సకల బలహీనతలని కొట్టివేయండి. నడిరెత్తి మొదలు నడి కాలు వరకు నన్ను మమ్మల్ని కడగండి అయ్యా. శుద్ధులుగా మలచండి. మీ అమూల్య రక్తము చేత మమ్మల్ని కడగండి. నీకు స్తోత్రాలు. జరగబోతున్నటువంటి ఆరాధన అంతటి ద్వారా మీరు సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. వాటిని యేసుక్రీస్తున్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ ప్రజెన్స్ ఈ స్థలంలో పనిచేయను గాక. మేఘములో నుండి యెహోవా మా పితరులను దర్శించినటువంటి దేవా, ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శించండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రార్థన చేస్తూ జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతికి ఎత్తిపడుతూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. నిత్య సంకల్పమా, నాయడ నీకున్నా నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను నీ రూపము నాలో రూపించుటకా. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా. శిలనైనా నన్ను నీవలె మార్చుటకా. నా యేసయ్యా శిల్పకారుడా, నా యేసయ్యా మలచుచున్న
మరచుచుంటివాని పోలికగా మరచుచుంటివాని పోలికగా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న సడలి అపస్వరములమయమై తీగలు సడలి అపస్వరములమయమై మోగబోయేనే నా స్వరమండలము అమర జీవా స్వరకల్పనలు అమర జీవా స్వరకల్పనలు నాను అనునా పరికించితివా నాను అనునా పరికించితివా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఎడ నీకున్న నిత్య సంకల్పమా ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. త్రాహిమం క్రీస్తునాథాన్ని 282వ పాట.
త్రాయి మాం క్రీస్తునాదా దయ చూడరాదే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరి నిపుడు త్రాయి మా క్రీస్తునాదా దయ చూడరావే గవాజేయ రాణి చెడ్డ కర్మేంద్రియాదినూడానై రవ్వా పాలై నేనెంతో నవ్వబొందితి గవాజేయ రాణి చెడ్డ కర్మేంద్రియాదినూడానై రవ్వా పాలై నేనెంతో నవ్వబొందితి ప్రభుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి ఈ విధమున చెడిపోతిని నేమి చేతును త్రాయి మా క్రీస్తునాదా దయ చూడరావే భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తముగుని చేయరాని దుష్కర్మములు చేసినాడాను నీయందు భయభక్తులు నిర్లజ్జ చిత్తముగుని చేయరాని దుష్కర్మములు చేసినాడాను దయ్యాల రాజు చేయి వేసి వాణి పనులా చేయ సాగి నేని బంగి చెడిపోయి త్రాయి మా క్రీస్తునాదా దయ చూడరావే రామోక్యుచుకైనా నిజము రవ్వంతైనా లేక అబ్బారాలాడుటకును తాతనైతిని నిబార మోక్యుచుకైనా నిజమురవంతైనా లేక అబ్బారాలా తాతనైతిని అఘోరమైన ఘోర అంధకార కూపమందు దబ్బున పడిపోతి నయ్యో దారి జడినే నా బాబా త్రాయి మా క్రీస్తునాదా దయ చూడరావే చేరి సాటి లేని నిత్యానందమ
ఈ పాట యేసు లేని జీవితం నీరు లేని ఎడారి, ఏసే నీలోనున్న నిత్య జీవజలని. ఏం పడది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఏసే లోకరక్షకుడు. దేవుడికి స్తోత్ర. అన్నపాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోకరక్షకుడు. ఉండాలి 556 556. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోకరక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. యేసుని మదిని కోరుమా, యేసుని చేరుమా, యేసుని మదిని కోరుమా, యేసుని చేరుమా. యేసుక్రీస్తు అందరికీ యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవజలనది. యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవజలనది. లోకమును వెలిగించే నీతి సూర్యుడు, లోకమును వెలిగించే నీతి సూర్యుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు. యేసుని మదిని కోరుమా, యేసుని చేరుమా, యేసుని మదిని కోరుమా, యేసుని యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోకరక్షకుడు,
యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నీడే చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నీడే చేరుమా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసేని భక్తికి అర్థము ఆధారము, యేసేని ముక్తికి జీవన సోపానము, యేసేని భక్తికి అర్థము ఆధారము, యేసేని ముక్తికి జీవన సోపానము, యేసేని గమ్యము, యేసే ఐశ్వర్యము, యేసేని గమ్యము, యేసే ఐశ్వర్యము, యేసేని భాగ్యము, యేసేని భారము, యేసేని భాగ్యము, యేసేని భారము. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నీడే చేరుమా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నీడే చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నీడే చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నీడే చేరుమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక పాట పాడుకుందాము. 5:21 మనం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రాజబాబు గారి పాటలు చాలా అభిషిక్త గీతాలు అవి. సో అవి చాలా అభిషేకంతోనే మనం పాడాలి. హల్లెలూయా. పాటలు రాసిన భక్తులు ఏ లెవెల్లో, అంటే ఎంత డిప్రెషన్లో, ఎంత ఆత్మచేత నింపబడి వాళ్ళు పాటలు రాసిరో కాస్తంత ఆ తడి మన నెత్తి మీద ఉంటేనే మనము దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. నా యేసు ప్రేమా నే మరతునా, ఈ దివ్య సేవా నే విడతునా, నా యేసు ప్రేమా నే మరతునా, నీ దివ్య సేవా నే విడతునా. గతి లేని నేను బతిమాలుకోగా, మితి లేని ప్రేమన్ బ్రతిమాలినాదే, గతి లేని బ్రతిమాలుకోగా, మితి లేని ప్రేమన్ బ్రతిమాలినాదే. అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా, నీ చేతిలోనే నిలుపుమా, నీ చేతిలో నన్ను మలచుమా. అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా, నీ నీతిలోనే నిలుపుమా,
మరతునా నీ దివ్య సేవా నే విడతునా భ్రమచేతనేను క్రమమెరుగనైతే శ్రమయందు విరరేగితు క్రమచేతనేను క్రమమెరుగనైతే శ్రమయందు నజరేయుడా నరుడైన దేవా నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నజరేయుడా నరుడైన దేవా నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నా యేసు ప్రేమ నే విడతునా నీ దివ్య సేవా నే మరతునా నా యేసు ప్రేమ నే మరతునా దివ్య సేవా నే విడతునా నా యేసువా నా యేసు రాజా నీ ప్రేమలోనే నిలుపుమా అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా నీ చేతిలోనే నిలుపుమా నీ చేతిలోనే హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, రైట్, సెకండ్ కొరింథియన్స్, ఫస్ట్ కొరింథియన్స్ కాదు, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం చదువుతాను. 20-21. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకాయి అవి అన్నియు నిత్యములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించువాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చాలా క్లుప్తముగా నేను మాట్లాడతాను. దేవుడు చేసినటువంటి అనేక విలువైన శ్రేష్టమైన వాగ్దానములలో ఒకటి ఆత్మను గురించినటువంటి వాగ్దానము. దేవుడు తన ఆత్మను గురించి అనేక స్థలాలలో వాగ్దానము చేయవాడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మీరు ముద్రింపబడితిరి అంటాడు. ఆత్మ చేత మీరు ముద్రింపబడితిరి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, ఏంటండి 13వ వచనం మొదటి అధ్యాయం, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయి ఆయన సంపాదించుకొనినటువంటి ప్రజలను విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సంచకరువుగా ఈజ్ ఏ అస్యూరెన్స్ పర్సన్, అంటే నీకు నాకు ఒక వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ. ఏంటంటే దేవుడు చాలామందికి ఈరోజు ఈ వాగ్దానము చేయబడ్డ ఆత్మ చేత నడిపించబడేటటువంటి ఆలోచన లేదు. అందుకే అంటాడు ఎఫ్ఎస్సి పత్రిక, రోమిల్ రాసిన పత్రికలు ఏమంటాడు తెలుసా? ఎందరు 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 దేవుని ఆత్మ చేత నడిపించబడతారు అన్నాడు కదా. 8వ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు. ఏంటండి? దోస్ హు ఆర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గళతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరు వేటిని నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడలా అన్నాడు. ఏంటండి? ఆత్మ చేత నడిపించబడాలి. క్రైస్తవుడు అంటే ఎవడండి? బాగా పాటలు పాడేవాడు క్రైస్తవుడు కాదు. ఇది మనం డిక్లేర్ చేసుకోవాలి. బాగా పాటలు పాడుతున్నాడు, బాగా కానుకలు ఇస్తున్నాడు, బాగా సేవ చేస్తున్నాడు అంటే సేవ చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా నిజమైన క్రైస్తవుడు కాదు. చాలామంది మరి మాయా వేషం ధరించుకున్న వారు, వారిలో అబద్ధ ప్రవక్తలు ఉండి అటువల్ల మీలో అబద్ధ బోధకులుందరూ వారు స్వలాభమును అపేక్షించువారు అన్నాడు. అంటే కొంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడకుండా కూడా కొందరు సేవ చేస్తారు. దేవుని చిత్తానుసారమైనటువంటి సేవ కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చిత్తానుసారమైన ఇల్లు కట్టకుండా, దేవుని చిత్తానుసారమైన మందిరం కట్టకుండా వ్యక్తిగత ఆలోచనలతో మందిరాలు కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకంటాడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. అంటే ఎప్పుడు దేవుడు ఇల్లు కడతాడు చెప్పండి? దేవుడు కడుతున్న ఇల్లుకు ప్రధాన హస్తము పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నది. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వీరు దేవునికి కావలసినటువంటి మందిరం. నేను వారిలో నివసించున్నట్లు ఏంటంటే మోషేతో దేవుడు చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి ఇల్లు అది కదా. నిర్గమకాండము మరి 8వ వచనం ఏంటండి? నిర్గమకాండము 25:8లో నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. ఇప్పుడు దేవుడు కోరుకున్నది ఏంటి చెప్పండి? నాకు ఒక ఇల్లు కట్టండి రా బాబా, నాకు నివాస స్థలము మీరు కట్టండి అన్నాడు. ఏంటండి? ఏ రకమైన నివాస స్థలం కోరుకున్నాడు ఆయన అంటే ఇర్మియాలో అంటాడు, నేను నివసిస్తాను వారితో, నేను వారిలో ఉంటాను, కానీ నేను నివసించేటటువంటి స్థలం ఏమిటి అంటే ఇక్కడ అంటాడు వారి హృదయములలో అన్నాడు. ఏంటండి? ఇర్మియా ప్రవచన గ్రంథము 31వ అధ్యాయము అనుకుంటాను, చూడండి ఒకసారి. ఇదిగో నేను యూదా వారితోనూ 31 ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచూ ఉన్నవి. ఇదే యెహోవా. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినము వంటి దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారికి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకొనిరి. ఇదే యెహోవాకు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. ఏంటండి? చెప్తూ అంటాడు. ఇదే సంగతి మళ్ళీ పౌలు కూడా జ్ఞాపకం చేస్తారు, మనందరికీ తెలుసు. హెబ్రీ పత్రికలో పౌలు ఆ సంగతిని ఎత్తి దాని వ్యాఖ్యానం చెప్తా ఉన్నాడు కదా. ఏమని చెప్తున్నాడు ఆయన? 10వ వచనం 8వ అధ్యాయం హెబ్రీ 8:10లో ఏంటండి? ఆ దినములైన తర్వాత అన్నాడు. అక్కడేమన్నాడు? ఈ దినములైన తర్వాత అన్నాడు. ఇక్కడ ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా వారి మనస్సులలో నా ధర్మ విధులను, నేను వారికి దేవుడినైనందును వారు నాకు ప్రజలై ఉంటారు. ఏంటండి? దేవుని బిడ్డలారా, దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు చేతులతో కట్టబడ్డ మందిరాన్ని ఓడుకున్నాడు ఆయన. కానీ అపోస్తల కార్యములో స్టెఫెన్ అంటాడు, ప్రవచిస్తాడు, ఏమంటాడు తెలుసా? అరే బాబు, దేవుడు హస్తకృతాలయములో నివసింపడు. అది మొదట మీరు గ్రహించాలి. ఆకాశము నా సింహాసనము 47వ వచనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు
ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? ఇవన్నీ నా హస్తకృతము కావా అని ప్రభువు ఏంటండి, సర్వోన్నతుడు హస్తకృత ఆలయములో ముష్కరులారా నివసింపడమే హృదయాల్లో. ఆయన హస్తకృత ఆలయంలో చేతులతో కట్టబడ్డ దాంట్లో నివసించరు. అంటే చేతులతో కట్టబడకుండా ఉన్న మందిరం ఒకటి ఉన్నది. 2 వ్యాఖ్యానాలు దీని మీద. చేతులతో కట్టబడకుండా ఉన్న మందిరం ఏంటంటే, మొదటిది మన హృదయము, మన యొక్క దేహమైనటువంటిది ఒక ఆలయము. ఆత్మ సంబంధమైన మందిరం ఒక ఆలయం. మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు అన్నాడు. ఎఫెసీ పేతురు రాసినటువంటి పత్రిక దయచేసి మీరు గమనించినట్లయితే ఏంటండి, నేను అమూల్యమును అని చెప్తూ ఏమంటున్నాడు? 5వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 1 పేతురు 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఏంటంటే ఇదొక మందిరం. ఇది చేతులతో కట్టే మందిరం కాదు. దేవుని నివాసం కోరుకున్నటువంటి మందిరాలు 2 ఏంటండి, ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గ మందిరాలు. ఆయన చాలా దేవుడు నివసించు స్థలములకు పోవు మార్గం అంటాడు ఏంటండి కీర్తనలో. నా నివాస స్థలం, దేవుడి నివాస స్థలములు ఎంత రమ్యములు. అంటే దేవుడు చాలా స్థలాలు నివసిస్తాడు. ఆయన లేని స్థలం అంటూ లేదు. సర్వాంతర్యామి. ఏంటండి హిందువులు చెప్తారు, ఇందు గలడు అందు లేడందు సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందందు. దేవుడు అంతటా ఉండడం అనేది వేరు. అంతటా ఉండడం వేరు, ఒక పర్టికులర్ ప్లేస్లో నివసించడం వేరు. అంటే దేవుడు కోరుకున్న ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు 2 ప్రత్యేకంగా. అందుకే యేసుప్రభు అంటాడు, బాబు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనా స్థలము లేదు. అందుకే ప్రకటన 3:19 ఏమంటున్నాను, నేను హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను. ఐ నాక్ ద డోర్. ఏంటండి పరమగీతంలో అంటాడు, నేను తలుపు తీయనంతలో నా ప్రాణప్రియుడు వెళ్ళిపోయినంటది శూలం. అంటే దేవుడు కొట్టేటటువంటి తలుపు దర్వాజా ఏదైనా ఉన్నదంటే మన హృదయం ఆయన కోరుకున్నాం. అది ఎట్లుంటుందో మనకు తెలియదు. వీ డోంట్ నో హౌ ద హార్ట్ ఈజ్ ద లొకేషన్. వెర్ ఈస్ ద లొకేషన్ వీ డోంట్ నో. శరీరంలో ఎక్కడుందంటే ఒక కడుపు హృదయానికి సాదృశ్యంగా ఉన్నది అంటలేదు. ఎందుకంటే నీ కడుపులో నుంచో జీవజల నదులు బయలుదేరినాడు కాబట్టి కడుపు హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. కొందరు మనసు ఏదన్నా కానీ అది ఎట్లుందో, ఆ షేప్ ఎట్లుందో మనకు అర్థం కాదు, కానీ మనలో ఉన్నది అని మాత్రం మనకు తెలుసు. మన హృదయములు ఆయనను ప్రభుగా ప్రతిష్ఠించాలంటే ఆ హృదయము శుద్ధీకరించబడ్డ హృదయమై ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నటువంటి స్థలము, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నటువంటి స్థలం. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అంటే ఆయన ఉండాలి మనల్ని నడిపించడానికి. నడిపించబడతారంటే అర్థమైంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప వీడు వ్యక్తిగతంగా వీడి సొంత ఉద్దేశాలతోని, సొంత అభిప్రాయాలతోని, లేకపోతే ఇతరుల అభిప్రాయాలతోని ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేడని అర్థం. ఏ అడుగు చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కంప్లీట్లీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అనేది ఆశ్రమ విషయం కాదు. ఆయననే మనలో వచ్చి నివసించాలి. అప్పుడు మన కంట్రోల్లో ఉండం. ఏంటండి అమ్మతేజ గారు ఒక డైలాగ్ బాగా వైరల్ అయింది, నేను నా కంట్రోల్లో లేను అంటాడు ఆయన. బెల్లపల్లి ప్రేమ్ కుమార్ గారు చాలాసార్లు అన్నాడు ఈ మాట, నేను నా కంట్రోల్. అది పిచ్చిన కొడుకులు మొత్తం మాధులు దాన్ని కామెడీ చేశారు, కానీ మనం చాలాసార్లు మన కంట్రోల్లో ఉండదు. మన కంట్రోల్లో ఉండదు కూడా. మనం పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ కిందకి వెళ్ళిపోవాలంతే. లోకానికి వెర్రివారుగా కనబడుతుండొచ్చు. పౌలు అంటాడు, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం. కానీ నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోనికి వెళ్తే ఏం చేస్తావు తెలుసా? దేవుని చిత్తం జరిగిస్తావు. ఇప్పుడు వీళ్ళు దేవుని కంట్రోల్లోకి వెళ్ళినామని చెప్పేసి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. నేను పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉన్నా, నా కుమారుడా అని పేరు పెట్టి పిలిస్తే వాడు ముంగడికి వెళ్తూ వస్తాం. అక్కడికి వస్తే వేరే పేరు ఉంటుంది. కాబట్టి అటువంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి. అట్లా పిలుస్తాడు దేవుడు పిలవడానికి. బైబిల్లో చాలామందికి దేవుడు పేర్లు పెట్టి పిలిచిన వాడుగా ఉన్నాడు. రేపు భవిష్యత్తులో మన ద్వారా కూడా అటువంటి కార్యక్రమాన్ని జరిగించినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దేవునికి ఆ శక్తి ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది, సూచక్రియలు చేసే శక్తి ఉంది, పేర్లు పెట్టి పిలిచే శక్తి ఉన్నది, సచ్చిన శవాలను లేపే శక్తి ఉన్నది. సేవకులను వాడుకొని దేవుడు ఏమని చేస్తాడు. దేవుని బిడ్డలారా, కానీ ఆత్మచేత నడిపించబడము అంటే ఏమిటి అంటే యేసు ప్రభుల వారు ఏ కార్యక్రమాలు అయితే చేస్తాడో ఆ కార్యక్రమాలు చేయడం అని అర్థం. ఇప్పుడు మనం ఆత్మచేత నడిపించబడుతున్నామని చెప్పి ఆ భక్తుడు ఎంత చక్కగా రాశాడండి. ఇప్పుడు నాకు ఆ పాటలో అది ఆశ్చర్యం అనిపిస్తుంది. దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి
వాని పనులు చెయ్యసాగి అని చెప్పి ఏమన్నాడు? ఇన్ని తప్పులు చేస్తున్నానా, మళ్ళీ నేను దబ్బారాలాడుటకు ముత్తాతనైపోయాను. ఏంటండి, అబద్ధం ఆడితే ఎంత పర్ఫెక్ట్గా అబద్ధం ఆడుతున్నాడు ఇక ఆయన. ప్రతి ఒక్కడు నమ్ముతాడు. ఎన్నో పాట అది, నిబ్బార మొక్కించుకై నిజము రవ్వంతైనను లేక. రవ్వంత నిజం లేదయ్యా నా జీవితంలో, దబ్బారలాడుటకు ముత్తాతనైతిని. అభూరమైన ఘోర పాపాంధకార కూపమందు దబ్బున పడిపోతినయ్యో దారి చెడిన అబ్బాబు అని చెప్పాడు. తర్వాత నిన్ను చేరి సాటి లేని నిత్యానందముందబోగుచున్నప్పుడు నిందలు నాకు వస్తున్నాయంట. పైన అంతా ఏం చెప్పిండు, నేను చాలా కార్యక్రమాలు చేసి అబద్ధాలు ఆడుట్లో ఎక్స్పర్ట్ అయిపోయినా దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి వాని పనులు చేయసాగిదని అన్నాడు. ఇప్పుడు ఏంటంటే అట్లా మనం పరిశుద్ధాత్మ చేయి వేసి మనం కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ భక్తుడు చాలా యథార్థంగా ఒప్పుకున్నాడు. అది ఒట్టిగా ఈరోజు కాల పరీక్షలో ఇంతకాలం నిలిచిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎవడు ఒప్పుకుంటాడు అట్లా? నేను దయ్యాలు రాజు సైతాన్ పనులు చేసిన వాడు ఒప్పుకుంటాడు. వాడు ఎన్ని తప్పులు చేసినా నేను సుఖం పూసినా అని చెప్పుకుంటాడు. ఎట్లయితే ఈ మాట చెప్పిండో అట్లా మనము పరిశుద్ధాత్మ చేతిలో చెయ్యి వేసి ఆయన పనులు చేయసాగాలి. ఇప్పుడు ఆయన పనులు ఏందో మనకు అర్థం కావాలంటే మన మీద కొంత అభిషేకం ఉండాలి. అందుకే అపోస్తులందరూ కూడా వారి యొక్క గమ్యం ఏమిటంటే ఏంటండి, అభిషేకము లేకుండా ఒకడు ఉంటే వాణ్ణి మరి మొదటి కాలపు భక్తులు సహించలేరని. అయ్యో ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నావు ఇంకా నువ్వు కుమారుడా, అభిషేకం లేదా? అయితే నువ్వు స్థిరపడడం కష్టం, నువ్వు స్థిరంగా ఉండడం కష్టం, చంచల మనసు కూడా అయిపోతావు. ఎప్పుడొకసారి నువ్వు దేమలాగా విడిచిపెట్టి వెళ్ళిపోతావు, ఎప్పుడొకసారి నువ్వు బిలాములాగా విడిచిపెట్టి వెళ్ళిపోతావు దేవుణ్ణి. ఎందుకు? అభిషేకం లేని వాడి జీవితంలో స్థిరత్వం ఉండదు. ఏంటండి, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. చాలామంది చంచల మనసుకులు అయిపోతున్నారంటే ఒకటే మనం గ్రహించాలి, వీని మీద అభిషేకం లేదు. నటించుడు భక్తిని, వేషధారుడుగా ఉన్నాడు వాడు. దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనులు నువ్వు పరిశుద్ధాత్మ చేతిలో చేయి వేసినప్పుడు నువ్వు అస్థిరుడుగా ఉండవు, ఆయన స్థిరపరిచేవాడై ఉన్నాడు. ఏంటండి, అస్థిరులు సాతానును కూడా జయించలేరు అంటాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ఏంటండి 8వ వచనంలో సాతాను గురించి మాట్లాడతాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదనాని గర్జన సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే, అంటే సాతాను ద్వారా వచ్చిన శ్రమలు, సాతాను ద్వారా వస్తున్న శోధనలు ఎంతోమంది నెరవేరిన ఇటువంటి శ్రమలే అని ఎరిగి విశ్వాసమందు స్థిరుడై వాణ్ణి. ఇప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలన్నా, ప్రార్థనలో స్థిరంగా ఉండాలన్నా, ఏ పనిలోనైనా నువ్వు స్టేబుల్గా ఉండాలంటే నీకు కావాల్సింది ఏంది? ఇప్పుడు కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పిన ప్రకారం క్రీస్తునందు మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు ఆయననే కాబట్టి స్థిరపరచు. అభిషేకం అనేది ఒకటి లేకపోతే ఏ విషయంలో కూడా స్థిరత్వం ఉండదు. ఈరోజు మనం 14-15 ఏళ్ళుగా చాలా విషయాలు స్థిరంగా ఉన్నాం. ఒకటి ప్రార్థనలో స్థిరంగా ఉన్నాం, విశ్వాసంలో స్థిరంగా ఉన్నాం. ఎప్పుడు మన విశ్వాసం యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఉన్నదా? ఎంతోమంది నాకన్నా ముందు నేను బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు యేసుప్రభుని విడిచిపెట్టి. భర్త ద్వారా వస్తున్న శోధనలు కొంత, దాన్ని బట్టి ఫ్రెండ్స్ ద్వారా వస్తున్న శోధనలు బట్టి, ఫ్యామిలీ ద్వారా వస్తున్న శోధనలు బట్టి, వ్యక్తిగతంగా వానికి రకరకాలు ఉన్నాయి. నాడు తప్పించడానికి సాతాను చాలా గాలాలు వేసి పెడతాడు. ఏంటంటే స్థిరంగా లేకుండా నా కళ్ళ ముందే ఎంతమంది చూసినా. వానికి ఒక అందమైన అమ్మాయి రాగానే దాని మాటిని దేవుని విడిచిపెట్టినోడు కూడా ఉన్నాడు, భర్త మాటిని ఒకడు విడిచిపెట్టిన ఉన్నాడు, భార్య మాటిని ఒకడు విడిచిపెట్టిన ఉన్నాడు దేవుడు. అంటే స్థిరంగా ఎందుకు ఉండరు చెప్పండి? అంటే అభిషేకం లేదు అని. క్రైస్తవ జీవితంలో మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే అభిషేకం పట్ల తీవ్రమైనటువంటి కాంక్ష, వాంఛ మనకు ఉండాలి. అనుదినము కృత తైలము చేత నింపు, అది ఎప్పుడు మిస్ అవ్వద్దు మన జీవితంలో. అభిషేకం అనేటటువంటి ఆ ఎక్స్ప్రెషన్ మనం మిస్ అయినామంటే మనం అస్థిరులం అయిపోతాం, అపవాదిని జయించలేం, ప్రార్థనలో స్థిరత్వం ఉండదు. చాలామందికి ఆశ్చర్యంగా కలిగిస్తుంది, బ్రదర్ మీరు ఈ రోజుకి 40 సంవత్సరాలు, ఫిబ్రవరి 7th వస్తే మరి 8th అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ వరకు 7th చేసాం. మా అమ్మ రాత్రి 12:30 పుట్టినవరా 7వ తారీఖు అన్నది. సో 12:30 అంటే 8th పడుతుంది కదా. ఆమె కన్ఫ్యూజ్ అయ్యి 7వ తారీఖు నిన్నటి దినాన ఈరోజు 8, నిన్నటి దిన రాత్రి 12:30 వీడు పుట్టినని చెప్పేసి టైం రాసిరు కానీ డేట్ 12:30, 7th అని రాసింది. అంటే 8th నేను 12 దాటింది కాబట్టి 8లోనికి వస్తా. ఫిబ్రవరి 8 వచ్చిందంటే
40 కంప్లీట్. పరిశాన్ అయిపోతున్నాడు. పొద్దున సేవకుడు వచ్చి ఆయన 42 సంవత్సరాలు పెద్ద మనిషిలాగా కొడుతున్నాడు. నేను 40 సంవత్సరాలు అంటే ఆశ్చర్యపడుతున్నాను. ఎదురబాబు వీడికి ఇట్లా మనిషి అద్దయ్యం అన్నట్లు చూస్తున్నాడు. ఎందుకు మరి ఇట్లా సాధ్యమే? నాకు 60 ఏళ్ళు వచ్చినా ఇంతే ఉంటాను నేను. ఇదొక సవాల్. ఎందుకంటే నాలో ఆ జీలు తగ్గదు. ఉపవాస ప్రార్థనల పట్ల ఉన్నట్టు జీలు తగ్గదు. నేను చాలాసార్లు అనుకున్నా, ఉపవాస ప్రార్థనలు చేయొద్దు, ఆరోగ్యం దెబ్బతింటుంది, యాసిడిటీ సమస్య వచ్చింది, మరి శరీరంలో కొన్ని పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అనుకుంటే నాకు తినబుద్ధి కాదు. అలవాటు అయిపోయి తినబుద్ధి కాదు. ఏం తిన్నా లైట్గా తినడమే. మధ్యలో ఒకసారి ట్రై చేసిన 2 పూటలన్నా తిందామని, సాధ్యం కాలేదు. ఆకలి కాదు, తింటే అరగదు, ఆయాసం అయిపోతుంది బాగా. సో ఎక్కువ తింటే ఆయాసం అవుతుంది, మరి మనసాక్షి కొన్నిసార్లు ఒప్పుకోదు. కాబట్టి ఒక పూట తిని కంటిన్యూ చేద్దాం అనుకొని ఎన్నోసార్లు అట్లా ఉపవాస ప్రార్థన అంటే ప్రతిష్ఠించుకోకపోయినా ఒక పూట తిని కొనసాగడమే జరిగింది. అలవాటు అయిపోయింది అట్లా. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఒక వ్యక్తి ఒక 15-16 సంవత్సరాలు ఉన్నాడంటే ఇది ఆషామాషి విషయమా ఏంటండి? చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. మా రవితేజ మంచి సాక్ష్యం ఇచ్చిండు. నారాయణఖేడ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఏముందండి, ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారు, చాయ్ తాగుతారు, ఇది తాగుతారు, అది తాగుతారు, బిస్కెట్లు తింటారు, సమోసాలు తింటారు, సింపుల్ చేయవచ్చు అని నరుకుతారు. కొందరు విమర్శించేటటువంటి సాతాన పుత్రులు కొందరు ఉంటారు కదా, అదేమో కొరకు ఏదో ఒకటి తింటానే ఉంటారు, అదేం ప్రార్థన, అదేమో మరి అట్లానే చేయను. నా పాయింట్ ఏంటంటే ఏదో ఒక వంక, సరే నీకు తాగం అనిపించినప్పుడు చాయ్ తాగు, తిందాం అనిపించినప్పుడు ఏదో స్నాక్స్ తిను, చెయ్యి, 1 సంవత్సరం చెయ్యి, చేసినాక మాట్లాడు అన్నాడు. ఎవరు? రవితేజ అన్నాడు. అంటే విమర్శించడం ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉంటాడు, చేసినోడికి తెలుస్తుంది. నా పాయింట్ అది. ఇప్పుడు పిల్లలు కనకన్నా ముందు ఏముంది, పిల్లలు కనొచ్చు అనుకుంటుంది అమ్మాయి, కానీ నొప్పులు పడుతున్నప్పుడు ఆ నొప్పుల బాధ ఏంది, ప్రసవం యొక్క బాధ ఏంటి అనేది కన్నప్పుడు తెలుస్తుంది, కనకముందు తెలియదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా జీవితంలో 14-15 ఏళ్ళుగా ఉపవాస దీక్షలు చేసిన చరిత్ర ఉన్నది. నేను గొప్పనని కాదు, దేవుడు నాకు బలం ఇచ్చాడు. మోషే అంటున్నాను, బలపరిచిండు ఆయన. 40 దివారాత్రములు ఎవడిచ్చారు? దేవుడే శక్తి లేకపోతే నేను చేసేవాడు. రాత్రి వాళ్ళు ఏం తినకుండా ఎట్లుంటారండి మనిషి? ఏంటండి, ఇప్పుడు నువ్వు ఏం తినకపోయినా కనీసం మంచినీళ్ళని తాగా. నీలో గ్లూకోజ్ కొంచెం కంటిన్యూ కావాలి, లేకపోతే నువ్వు ఊపిరి నడవాలంటే కనీసం మంచినీళ్ళని తాగాలి. నేను ఒకసారి 3 రోజులు మంచినీళ్ళు తాగకుండా కూడా ఉన్నా నా జీవితంలో. 3 రోజులు మంచినీళ్ళు కూడా తాగాలి, సాధ్యమైంది. కానీ ఇంకొక రోజు అనుకుంటే పోతుంటే అప్పుడే మీదికి. మరి 40 దీవారాత్రంలో ఎట్లున్నాడు కొండ మీద, ఏమి తినకుండా ఏం తాగకుండా ఎట్లా సాధ్యమైంది? అంటే దేవుడు బలం ఇస్తాడు ఇండైరెక్ట్గా. మనకు మోషే కొండ మీద ఉన్నటువంటి ఆ సందేశం ఏమిస్తాడంటే దేవుడు కాపాడతాడు రాబాయ్. నరుడు రొట్టె వలన మాత్రమే కాదు, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి సాధ్యమైంది. ఇందులో ఒకటి నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఉపవాస ప్రార్థనలు ఒకటి, మోకాళ్ళ ప్రార్థన ఒకటి, లేకపోతే సువార్త పరిచయలో మానక ఏదో ఒక మీటింగ్ చేసుకుంటూ పోవడం ఒకటి, అనుదిన ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు, చాలా విషయంలో మనకు స్థిరత్వం కనబడుతున్నది. ఏంటంటే ఇప్పుడు నేను మంచోడు కాదని చెప్పి బయటకు పోయిన జీవితంలో మన స్థిరత్వం ఒక్క విషయంలో ఉన్నదా? ఒక్క విషయంలో ఒక దగ్గర సంఘాన్ని నడిపించే చరిత్ర ఉందా స్థిరంగా? డొల్లా, శూన్యం. నువ్వు 6 రోజులు నడిపిస్తే అయిపోయిందా సంఘం? ఒక 6 నెలలు నడిపిస్తే అయిపోయిందా? అది కుటుంబాలు లేరు. పడు అనే ప్రయాసపడు, చచ్చిపో, దేవుడి సేవ కొరకు కానీ పోయి ఆ ప్రాంతంలో ప్రజలు సార్ నువ్వు హతసాక్షిగా మారు. నన్ను విమర్శిస్తున్నావు కదా, 6 నెలలకే నువ్వు సేవ చేయకుండా సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయి 14-15 ఏళ్ళుగా సేవలో ఉన్న ఏ కుటుంబాలు ఉన్నప్పుడున్నా, కుటుంబాలు లేనప్పుడున్నా, ఒక్కొని ఉన్నా, అంటే అన్ని విషయాలు స్థిరత్వము దేన్ని సూచిస్తుంది? ఇది ఇండైరెక్ట్గా అభిషేకాన్ని సూచిస్తుంది, ఇండైరెక్ట్గా ఆత్మచేత నడిపించబడాలని సూచిస్తుంది. అస్థిరులుగా ఉన్నవారు, చంచల మనస్కులు, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది భక్తులుగా క్రైస్తవులు చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ చెడపురుగులన్నీ కూడా వేరేయబడాలి, దేవుడే దిగి రావాలి. అది దేవుడి దిగి వచ్చి సంఘమును చెరుపు గుంట నక్కల్ని ఆయన తొలగించాలి, గోధుమలి గురుగురిని వేరు చేయాలి. కాబట్టి భక్తి జీవితంలో మనము పంచ జ్ఞానేంద్రియాలను మన కంట్రోల్లోకి తీసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నా శరీరం 1 గంట సేపు 2 గంటల సేపు ముఖాల మీద ఉంటున్నది, దాని కారణం నా మనస్సులో ఉన్నటువంటి శక్తి దాన్ని నిలబెడుతుంది. నా శరీరంలో ఉన్న శక్తి కాదు, శరీరంలో ఉన్న శక్తి అయితే ఇంకా చాలా పనులు చేయని శాత కాదు. మరి నాకు ఇప్పుడు నేను ఒక మేస్త్రి పని చేయలే, ఒక పొద్దంతా పార పట్టుకొని సిమెంట్ కలపలేను. పొద్దంతా కష్టపడితే 300 వస్తాయి. నాన్ స్టాప్ చేయాలి పని, ఇటుకలు మొయ్యాలి, సిమెంట్ మొయ్యాలి.
ఇప్పుడు నేను కూర్చున్న జాగా ఉండే పని చేయగలుగుతాను, కానీ ఆ పని చేయలేను. ఎందుకు? నా శరీరంలో ఆ బలం లేదు, కానీ ప్రార్థించగలుగుతున్నాను. మరి ఇది మనసులో ఉన్న శక్తి. అందుకే నీ పంచ జ్ఞానేంద్రియాలు లోబడమంటే కర్మేంద్రియాలు ఏంటంటే లోబడితే పెద్ద కష్టం కాదు. కర్మేంద్రియాలు ఇప్పుడు కర్మేంద్రియాలు అంటే ఏమి చెప్పండి? నీ యొక్క శరీరము, నీ కాళ్ళు చేతులు, నీ యొక్క ఇవి చర్మము, ఇవి లోబడతాయి. పెద్ద కష్టం కాదు. కర్మేంద్రియాలను లొంగ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇది చాలా ఈజీ. కానీ జ్ఞానేంద్రియాలను లొంగ తీసుకోవడం చాలా కష్టం. ఇంద్రియాలను లోపరుచుకోవడం అంటే జ్ఞానేంద్రియాలను లోపరుచుకోవాలి. జ్ఞానేంద్రియాలు ఎట్లా లోపడితే మన నాలుక మనకు లోపడుతుందా? దాన్ని లోపరుచుకోవాలి. అది రుచుల్ని కోరుకుంటుంది. మనసుకు నచ్చింది దానికి ఏది తిందామని చెప్పేసి అది అడుగుతుంది నాలుక, కానీ ఒప్పుకోదు. నువ్వు దాన్ని లోపరుచుకోవాలి. నా నాలుక నువ్వు అది తినడము నా ఇష్టం కాదనాలి నువ్వు. ఏంటండి అంటే మన యొక్క కర్మేంద్రియాలు ఇష్టపడే వాటినేమో మనం వాటిని పెంచి పోషిస్తాం. మరి వాటిని ఎప్పుడు మనం కండ్లెం వేసి లోపరుచుకుంటాం? అంటే ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వీరు కర్మేంద్రియాలను కూడా లోపరుచుకునేవారు ఆయన. అందుకే అంటాడు, ఆత్మచేత శరీర క్రియల్ని చంపివేయండి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారి శరీర క్రియలు నెరవేర్చరు. మనస్సు ఏంటండి? శరీరానుసారమైన మనస్సు ఉన్నది, ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మచేత శరీర క్రియల్ని చంపడం నేర్చుకోవాలి మనం, దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మన యొక్క భక్తి సాధనలో కీలకమైనటువంటి ఘట్టం ఏంటంటే మన పంచ జ్ఞానేంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవడం. అంటే అది నీకు సాధ్యమయ్యే పని కాదు. ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. ఏంటంటే తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఈ యొక్క గుట్టు విప్పినాడు. ఎట్లా నీ యొక్క పంచ జ్ఞానేంద్రియాలను లోపరుచుకోవాలని అనేటటువంటి విషయానికి వస్తే ఏంటండి, తిమోతికి రాసినటువంటి పత్రిక 2 తిమోతిలో 2 తిమోతి 1 అధ్యాయము 6వ వచనం, ఆ హేతువు చేత నా హస్తక్షేపణము వలన నీకు కలిగినటువంటి దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, హల్లెలూయా, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను అన్నాడు. ఇప్పుడు ఇంద్రియాలను ఎట్లా నిగ్రహించుకుంటావు నీవు? నీ పంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మ ఇంద్రియ నిగ్రహాలు ఆత్మచేత నిగ్రహించుకోవాలి. అది నీ నాలుకనేమో ఎన్నో రుచికరమైన వాటి తిందామనిపిస్తుంది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డప్పుడు ఆయన ఉపాస ప్రార్థనలు చేయమంటారు అనుకో, అప్పుడు నీ నాలుకకి ఏది పడితే అది పెట్టలేవు నువ్వు, దాని కోరిక నెరవేర్చలేవు నువ్వు. ఆత్మచేత నడిపించబడ్డ వానికి మాత్రమే సాధ్యమవుతుంది ఇంద్రియాలు నిగ్రహించుకోవడము. అందులో ఒకటి కామాతురాత, అందులో ఒక లస్ట్ఫుల్ థింకింగ్స్ ఉంటాయి. అవి మైండ్ కొట్టిగా వెంటాడాయి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వానికి రాత్రింబగళ్ళు లైంగికపరమైనటువంటి ఆలోచనలే వస్తాయి, రాత్రింబగళ్ళు చెడ్డ తలంపులే వస్తాయి, రాత్రింబగళ్ళు ఏమి తిందుమో ఏమి త్రాగుదు అనే చింత వానికి వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే వారి ఆత్మచేత నడిపించబడతాడు. ఇంకా నిగ్రహశక్తి అడిగి దొరుకుతుంది. కాబట్టి మనకు నిగ్రహశక్తి అన్ని విషయాలు దొరకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కనెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వీ షుడ్ గైడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మచేత నడిపించబడము, ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మదేవుడు ఎప్పుడు వస్తాడు నడిపించడానికి? నీ మీద అభిషేకం ఉన్నప్పుడు వస్తాడు ఆయన. అభిషేకమే లేదనుకో ఆయన రాడు. సుప్రభుల వారు రాకన్నా ముందు ఒక వ్యక్తి జీవితంలోనికి మారుమనసు అవసరం, పశ్చాత్తాపం అవసరం, నూతన జన్మ అవసరం. ఆయన వస్తాడు మనలోనికి. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించడానికి రావాలంటే అభిషేకం అనేది ఒకటి ఉంది. అందుకే మీరు ఏంటండి ఈ ఆత్మను పొందెదరు అన్నాడు. పేతురు ఏమన్నాడు? వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ ఏంటండి? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అప్పుడు మీరును మీ ఇంటి వారును ఏంటండి, దయచేసి 39వ వచనం, ఈ వాగ్దానము మీకును ఏంటండి పరిశుద్ధాత్మను వరమును పొందెదరు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితంలో పరిశుద్ధాత్మ అనేటటువంటి నడిపింపు లేనటువంటి బ్రతుకులే ఎక్కువ ఉన్నాయి. వానుకున్న జ్ఞానంతో మాట్లాడతాడు, వానుకున్నటువంటి బైబుల్ జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము, ఇంకోటి దాన్ని బట్టి వాడు వాక్యం చెప్పొచ్చు. ఏంటండి ఒకసారి బిల్లిగ్రామ్ గారు వాక్యం చెప్తుంటే ఒకడు పాస్టరే కూర్చొని, బిల్లిగ్రామ్ గారు డిఎల్ మూడి భక్తులు వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని 100 మిస్టేక్స్ క్యాచ్ చేసిండంట. నువ్వు చాలా గ్రామర్ మిస్టేక్స్ చేసావు పాస్టర్ గారు అని చెప్పేసి అన్నాడంట. ఆ సభలో ఆయన ఆల్టర్ కాలింగ్ ఇస్తే కొన్ని 100 మంది ముందుకు వచ్చారు బాప్తిసం పొందడానికి.
వీడు పోయి కూర్చునేది ఎందుకంటే వీనికున్న జ్ఞానం బట్టి ఈయన మాట్లాడుతున్న దాంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏంటండి. అటువంటి కొందరు చెత్త మనుషులు ఉంటారు, సాతాను పుత్రులు కొందరు ఉంటారు. ఏంటండి వచ్చింది ఎందుకు ఆ సభకి? దేవా నాతో మాట్లాడమని వచ్చినావా, వీడు చెప్పిన దాంట్లో తప్పులు పడదామని వచ్చినావా? ఏంటండి చాలామంది అటువంటి. నేను సంగారెడ్డిలో క్రిస్మస్ సెలబ్రేషన్లో మీటింగ్ జరిగింది 2 సంవత్సరాల కింద. ఆ సభలో వాక్యం చెప్పిన తర్వాత నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చి, నువ్వు మెసేజ్లో 4 మిస్టేక్స్ మాట్లాడేమంటుంది. ఇదేనా మనం నేర్చుకుంది? నీకు వచ్చి నేను చెప్పిన గంట ప్రసంగంలో నీతో దేవుడు మాట్లాడేది 4 మిస్టేక్సా? అయితే నీ జీవితంలో 4 మిస్టేక్స్ ఉన్నట్లనే సరి చేసుకొని చెప్పిన నేను. నా ప్రసంగంలో 4 మిస్టేక్లు నువ్వు క్యాచ్ చేసినావు కదా, నేను ఖచ్చితంగా మిస్టేక్స్ చెప్తా. నీ అంత జ్ఞానవంతురాలను కాను, కానీ ఈ 4 మిస్టేక్స్ నువ్వు క్యాచ్ చేసినావంటే నీ జీవితంలో 4 మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి ఆ ప్రసంగం విని ఆ 4 మిస్టేక్స్ సరి చేసుకొని చెప్పి. దేవుని బిడ్డలారా, కొంతమంది జ్ఞానాన్ని ఒలుకోబోసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. మన జ్ఞానము, ఇప్పుడు పేతురు యోహానులకు ఏ జ్ఞానం లేదు, వాళ్ళ ఆత్మచేత నడిపించబడ్డారు. జ్ఞానంతో పని లేదు. క్రైస్తవ జీవితంలో అభిషేకంతో పని, ఆత్మచేత నడిపించబడంతో పని. ఈరోజు నీవు నేను మనము ఆ స్థాయికి రావాలి. హల్లెలూయా. ప్రభువా నీ ఆత్మచేత మమ్మల్ని, మేము దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి వాని పనులు కాదయ్యా, నీ చేతిలో చెయ్యి వేసి నీ పనులు మేము చేయాలి. హల్లెలూయా. తీర్మానించుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామమున వందనాలు ప్రభువా. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. ఆత్మనాదా, మీ అభిషేక తైలం మాకు కావాలి. పరలోకపు శక్తి మా మీద కుమ్మరించబడాలి. అయ్యా మమ్మల్ని అభిషేకించి స్థిరపరిచే దేవుడిగా దిగిరండి అయ్యా. ఎందరో చంచల మనసుకులు అయిపోయినారు. మాతో పాటు ఎంతోమంది ఆత్మీయతలు నడిచిన వాళ్ళు ఈరోజు లేరు. సేవలో లేరు, ఆత్మీయతలు లేరు, ప్రార్థనలు లేరు, స్తుతిలో లేదు. భ్రష్టులుగా మారిపోయిన వారిని ఎందరినో మేము చూస్తున్నాం అయ్యా. మేము భ్రష్టులము కాకూడదు తండ్రి. ఇతరులకు బోధించి నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని పౌలు అన్న మాట మేము అంటున్నాం. భవిష్యత్తు ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురుగా ఉన్నాయో మాకు తెలియదు. ఏ రకమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయో మాకు తెలియదు. ఏ రకమైన సుడిగుండాలు రాబోతున్నాయో మాకు తెలియదు. ఎటువంటి గందరగోళ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కెరటాలు ఎగిసిపడినా ఆత్మచేత మేము ముందుకు నడిపించబడినట్లుగా దేవా ఎడంతల అభిషేకం మమ్మల్ని నింపండి. నీ అభిషేకం చేత నీకు స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మెట్టుకు ముందున్నటువంటి అయా జరగబోతున్న కార్యక్రమాలను బట్టి వేడుకుంటున్నాం. మరి 13వ తారీఖు రోజు బాన్స్వాడలో మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రారంభించబడబోతున్నది. నీ అభిషేకం చేత మమ్మల్ని నింపండి. సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. ప్రతి స్థలమందు నీ దాసునికి కావాల్సిన అభిషేకం చేత నింపండి. మాట్లాడండి. నీ దాసులు ఎందుకు పనికిరాని వాడు తండ్రి, ఏ యోగ్యత లేనటువంటి వాడు, కేవలం నీ ఆత్మచేత నడిపించి మహిమగణత ప్రభావాలు మీరే పొందమని నీకే సమస్త మహిమగణత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నియమాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగు. ఆమేన్ ఆమేన్.